శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం తిథి నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీరికి గొడవలు అయితే జరగబోతూ ఉన్నాయి. జాగ్రత్త వహించండి. మీ యొక్క అభివృద్ధికి అడ్డుపడుతుంది వీరే. అయితే ఎవరితో వీరికి గొడవ జరగబోతుందో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున ధనార్జన చేయగలరు. అలాగే ఇతరుల యొక్క అవసరాలు ఏమైతే ఉందో అవి తీర్చాల్సి ఉంటుంది. కానీ పిల్లలతో మరీ ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి. అలాగే మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే ఈ రోజున భిన్నంగా ఉంటుంది. ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఖాళీ సమయం దొరుకుతుంది, కానీ మీరు మీ యొక్క కార్యాలయ పనులను చేయడానికి వినియోగించుకుంటారు. మీకున్న అలవాటు కష్టాలను తలచుకోవడం, వాటిని భూతద్దంలో పెట్టి చూసి మీరు భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తుంది. వృత్తి వ్యాపారాల్లో మీ యొక్క తండ్రి గారి సలహాలు ఈ రోజున మీకు ప్రయోజనాన్ని కలగజేస్తాయి. అలాగే ఇంట్లో వాతావరణం తేలిక పడుతుంది. మీ యొక్క ప్రేయసి లేదా ప్రేమికురాలితో కాస్త విభేదం ఎదురు కావచ్చునో మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్ ని ఆమెకు అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు, కానీ కాస్త కష్టమే అవుతుంది. మీరు మీ సమయాన్ని అంతర్జాలానికి ఉపయోగించడమో టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు. ఈ రోజున మీ జీవిత భాగస్వామికి మీకు మధ్యన ఘర్షణ జరగవచ్చును. వారితో సమయాన్ని గడపక పోవడం వల్ల వారికి కోపం వస్తుంది. పని ఒత్తిడి వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది. కానీ ఆ ఇబ్బందులు అన్ని కూడా ఇప్పుడు మటుమాయం అవుతాయి. సహోద్యోగులతో ఎక్కువగా సమయం అనేది గడపడం రీత్యా మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల కోపానికి బాధ్యులు అవుతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించే ప్రయత్నం చేయండి. మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహార యాత్ర మిమ్మల్ని కాస్త రిలాక్స్ చేస్తుంది. అదనంగా డబ్బు సంపాదించడానికి కొత్త ఆలోచనలు వాడతారు. మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు. కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తల దించుకునేలాగా చేయడం జరుగుతుంది. గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ప్లాన్ లేదా ఐస్ క్రీమ్స్ లేదా చాక్లెట్స్ తినే అవకాశం ఉంది. ఏదైనా స్వచ్ఛందంగా చేయడం అనేది ఈ రాశి జాతకులకు చాలా వరకు అలవాటుగా చెప్పడం జరుగుతుంది. కానీ ఈ రోజున వేరే వారి యొక్క ఆలోచనలు మిమ్మల్ని చాలా వరకు డిస్టర్బ్ చేస్తాయి. శత్రువులు కావచ్చు, లేకపోతే మీ ప్రియమైన వారు కావచ్చు, మిమ్మల్ని చాలా వరకు కూడా ఎన్నో రకాలుగా మానసికంగా వేధించే అవకాశం కనిపిస్తుంది. ఇతరులతో మీరు ఏ విషయం కూడా పంచుకోవద్దు. ముఖ్యమైన పథకాలు అమలు జరిగి తీరాలి అంటే సొంత నిర్ణయాలే మేలు కలగ చేస్తాయి. మీ పరిశ్రమకి అలాగే కుటుంబ సభ్యులకు అందించినటువంటి సహాయానికి ధన్యవాదాలు తెలియచేయండి. ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈ రోజున ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు. మీరు ముందుకు వెళ్లే ముందు వారు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి. ఈ రోజున ఆధ్యాత్మిక విషయాలకు మీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే ఎదుటి వారి యొక్క ఆలోచనలు, సలహాలు ఈ రోజున పరిగణలోకి తీసుకోవద్దు. స్నేహితులు కానీ లేకపోతే ఉద్యోగం చేసే చోట కానీ వ్యక్తులు ఈ రోజున మీతో తీయగా మాట్లాడుతూ మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేయబోతారు. అయితే ఈ యొక్క విషయంలో ఘర్షణ పడవద్దును. వారితో ఓర్పుగా, సహనంగా మాట్లాడండి. సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. వారితో మీరు కోపాన్ని ప్రదర్శిస్తే గనక ఘర్షణ పెరిగి పెద్దది అవుతుంది. తస్మాత్ జాగ్రత్త. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.